నరసింహరావు చెప్పండి. సో ప్రభుత్వం లేఖ రాసింది అనేటువంటి విషయాన్ని కూడా మనమే ఏబిఎన్ ప్రప్రథమంగా కూడా బయటపెట్టింది. లేఖ రాసింది అనేటువంటి విషయాన్ని ఇవాళ ఉదయాన్నే కూడా మనం బ్రేక్ చేసాం. సో ఇక లేఖలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది కూడా ఇప్పుడే వచ్చింది. ఇంకోవైపు అది అందింది అనేటువంటిది కూడా మనకు స్పష్టమవుతోంది. ఏంటి ప్రభుత్వం సిబిఐ రాసినటువంటి లేఖలో చాలా క్లియర్ గా కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు, మనం చూసాం. సో ఏంటి ప్రధానంగా ఈ లేఖలో ప్రస్తావించినటువంటి అంశాల ఆధారంగా తీసుకుని సిబిఐ విచారణ చేస్తే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోందా? ఇంకా వీటికి సంబంధించినటువంటి ఆధారాలు, తమ వద్ద ఉన్నటువంటి వివరాలు కూడా సిబిఐకి ఏమన్నా పంపబోతున్నారా? ఎస్, మొత్తానికి సిబిఐ విచారణకు సంబంధించినటువంటి విషయంలో వేగంగానైతే అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఇవ్వాల్సినటువంటి సమాచారం ఏది అడిగినా ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత శాసనసభ ఎన్నికలకు ముందు 2023 శాసనసభ ఎన్నికలకు ముందు ఆ మేడిగడ్డలోని పియర్స్ కుంగిపోయినటువంటి ఘటన అప్పట్లోనే పెద్ద ఎత్తున సంచలనం రేపింది. సో అది దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ అంశం పైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన విచారణ జరపడం కోసం మొదటగా ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. ఎన్డీఎస్ఏ దానిపైన విచారణ జరిపింది. విచారణ జరిపినటువంటి ఎన్డీఎస్ఏ నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అంతేకాకుండా మరొక వైపు విజిలెన్స్ కూడా దానిపైన విచారణ జరిపింది. విజిలెన్స్ కూడా ఆ నివేదికని ప్రభుత్వానికి అందజేసింది. దాంతో పాటుగా మరొక వైపు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కూడా ఒక కమిషన్, ఏకసభ్య కమిషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కూడా దాదాపుగా 15 నెలల పాటు విచారణ జరిపి దాదాపుగా 116 మందిని విచారించి వారి ద్వారా సమాచారాన్ని సేకరించి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి వారి దగ్గర అఫిడవిట్ల రూపంలో వివరాలను తీసుకొని వచ్చినటువంటి వివరాల ఆధారంగా చేసినటువంటి విచారణ ఆధారంగా దాదాపుగా 665 పేజీలతో సమగ్రమైనటువంటి నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి గత జూలై 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది, జూలై నెల ఆఖరున. సో దానిపైన వెంటనే తెలంగాణ ప్రభుత్వము ఆ నివేదికని క్యాబినెట్ సమావేశంలో పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది. ఆ క్యాబినెట్ సమావేశంలో ఆమోదించినటువంటి అంశాన్ని శాసనసభలో పెట్టి కూడా చర్చించింది. ఆ నివేదిక కాపీలను అన్నింటినీ కూడా నివేదిక కాపీలని శాసనసభలో పెట్టి శాసనసభ్యులందరికీ కూడా సాఫ్ట్ కాపీలను అందజేసింది. ప్రతిపక్ష నాయకులందరికీ కూడా శాసనసభలో ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో, ఫ్లోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హార్డ్ కాపీలను కూడా అందజేసింది. దానిపైన దాదాపుగా 9 గంటల 15 నిమిషాల పాటు చర్చించింది. సో శాసనసభలో చర్చించిన తర్వాత కీలకమైనటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ వచ్చినటువంటి నివేదిక ఆధారంగా జరిగినటువంటి సూచించినటువంటి సూచనల ఆధారంగా రెఫరెన్సెస్ ఆధారంగా ఈ ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయని, అంతేకాకుండా అవినీతి జరిగిందని చెప్పి, దుర్వినియోగం జరిగిందని చెప్పి, నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పి అనేక అంశాలు నివేదికలో ఉన్నటువంటి నేపథ్యంలో దాంతో పాటుగా కేంద్ర సంస్థల ప్రమేయం కూడా ఇందులో ఉన్నటువంటి నేపథ్యంలో డిజైన్లకు సంబంధించి వ్యాప్కోస్, కేంద్ర సంస్థ అయినటువంటి వ్యాప్కోస్ డిజైన్ ఇవ్వడము, అంతేకాకుండా కేంద్ర సంస్థలు దీనికి లోన్లు ఇవ్వడము వంటి కేంద్ర సంస్థల యొక్క ప్రమేయం కూడా ఇందులో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ చేతనే దర్యాప్తు చేయించడం అనేటువంటిది సముచితము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ మేరకు కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని సిబిఐ చేత దర్యాప్తు చేపించాలని చెప్పి ప్రకటనను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సో ఆ మేరకు చకచక ఇక అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానం మేరకైతే అడుగులు ముందుకు వేశారు. వెంటనే రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ రవి గుప్తా కేంద్ర హోంశాఖకి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర హోంశాఖ రాసినటువంటి లేఖని సిఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర హోంశాఖకి పంపించారు. ఆ లేఖ కూడా కేంద్రానికి చేరినట్లుగా, హోంశాఖకు చేరినట్లుగా, సిబిఐకి చేరినట్లుగా, సిబిఐకి విచారణ జరపాలి దానిపైన అని చెప్పి సిబిఐకి రాసినటువంటి లేఖకు సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఇందులో ప్రధానంగా అనేక అంశాల్లో చాలా కులంకషంగా ఈ లేఖను రాశారు. ఆ 2 పేజీల్లో కులంకషంగా రాశారు.
ఆ ప్రాజెక్టు నిర్మాణం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు చేపట్టారు, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎక్కడ బ్యారేజీలను చేపట్టారు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజీలను చేపట్టడం, మేడిగడ్డలోని 7వ బ్లాక్లో ఉన్నటువంటి 16, 17, 18, 19, 20 అండ్ 21 6 బ్లాకులు కుంగినటువంటి విషయాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. ఆ లేఖలో దాంతో పాటుగా ఈ కుంగినటువంటి ఘటన పైన ఎన్డీఎస్ఏ కమిటీని ఎన్డీఎస్ఏకు ఎప్పుడు లేఖ రాశారనేటువంటి విషయాన్ని పేర్కొన్నారు. దానికి ఎన్డీఎస్ఏ ఎప్పుడు నివేదిక ఇచ్చింది, ఎన్డీఎస్ఏ ఏం రెఫరెన్సెస్ చేసింది అనేటువంటి విషయాన్ని అందులో పేర్కొన్నారు. దాంతో పాటుగా ఇటు పీసీ ఘోష్ కమిషన్ కూడా ఏం చెప్పింది అనేటువంటి విషయాల్ని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. సో దాని ఆధారంగా విచారణ చేయాలి చెప్పే ఆ మేరకే శాసనసభలో నిర్ణయం తీసుకుని సిబిఐకి ఇవ్వాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పారు. సిబిఐకి లేఖ రాశారు. సిబిఐ తమకు ఈ లేఖ ముట్టినట్లుగా కూడా అక్నాలెడ్జ్మెంట్ని ఇచ్చింది. దాంతోపాటు ఈ రాష్ట్రానికి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సిబిఐ విచారణలు ఇక్కడ జరపడానికి నిషేధాన్ని విధించారు. జనరల్ ఇక్కడికి వచ్చి విచారణ జరిపే దానిపైన జీవో నెంబర్ 51 తీసుకొచ్చి ఆంక్షలు విధించారు. సిబిఐ నేరుగా ఇక్కడ వచ్చి విచారణ జరపకుండా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేనిదే. సో దానికి సంబంధించి సడలింపులు విధిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. నేరుగా వచ్చి ఈ విషయంలో సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చి విచారణ జరిపేందుకు వీలుగా కూడా ఆనాడినటువంటి 51 జీవోను చేసింది. అంతేకాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ ఇక్కడ వచ్చి సిబిఐ వచ్చి విచారణ జరపడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని, అన్ని రకాల సహాయకారాలు అందిస్తాము రాష్ట్ర ప్రభుత్వం తరఫున అని చెప్పి కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సిబిఐ ఏ క్షణమైనా కానీ రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా కూడా రంగంలోకి దిగి ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం పైన, కాళేశ్వరం కుంగుబాటుకు సంబంధించినటువంటి దానిపైన, కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకల పైన, జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశం పైన, కుంగుబాటు నిర్మాణ లోపంపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేందుకు సిబిఐ అయితే ఏ క్షణమైనా కానీ రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉంది. ఇక మీరు చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏమి ఇవ్వబోతుంది, ఏమి ఇస్తుంది, రైట్